నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. భక్తి సాంప్రదాయం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. ఆషాఢ బోనాల మహోత్సవాలకు భాగ్యనగరం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది. జూలై 16 నుంచి గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో తొలి బోనంతో వేడుక ప్రారంభం కానుండగా ఆగస్టు 13 వరకు హైదరాబాద్లోని వేలాది ఆలయాలు భక్తజన సంతోషంతో కలకల్లాడుతూ ఉంటాయి. అయితే ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి బోనాలతో పాటు పోతరాజుల విన్యాసాలు, రంగం, ఘట్టాల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకగా నిలిచిన ఆషాఢ బోనాల విశిష్టతపై ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బోనాలంటేనే ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ, ప్రతి ఒక్క ఆడపిల్ల బోనం ఎత్తుకోవాలి అని అనుకునేవారు చక్కగా రెడీ అయ్యి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి తెల్లవారుజామునే బోనం ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా భక్తితో వారు చేస్తూ ఉంటారు. అయితే ఈ బోనాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ బోనాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ముఖ్యంగా తెలంగాణలో బోనం అంటే అందరికీ తెలిసిందే, ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంతెంత ప్రతిష్టాత్మకంగా, అదేవిధంగా ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో మనందరికీ తెలిసిందే. అంటే బోనం అంటే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి. అయితే ఆషాఢ బోనాలు ప్రారంభం జూలై 16 నుంచి భాగ్యనగరంలో ఈ బోనాల సందడైతే ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతి, భక్తి సాంప్రదాయాలకు ప్రత్యేకగా ఈ ఆషాఢ బోనాలు అంటే ఈ బోనాలు అంటేనే తెలంగాణలో తెలంగాణ ఆడపడుచులకు, తెలంగాణ రాష్ట్రానికి ఇదొక సాంప్రదాయం. అంటే తరతరాల నుంచి వస్తున్న ఇది సాంప్రదాయం. దానిని కొనసాగిస్తూ ఉన్నారు తెలంగాణ ఆడబిడ్డలు, ఆడపడుచులు. అయితే జూలై 16, 2026 నుంచి గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అంటే తొలిసారిగా ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది కూడా తొలి బోనం అనేది మనకి గోల్కొండ జగదాంబిక మహంకాళి ఆలయంలో ఈ ఉత్సవాలు ప్రారంభమైన తర్వాతే మిగిలిన ఆలయాల్లో, మిగిలిన ప్రాంతాల్లో ఈ బోనాల కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ పరిధిలో 3427 ఆలయాల్లో ఈ బోనాల వేడుక జరుగుతుంది. ఆగస్టు 13 వరకు ఈ బోనాల ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి. అలాగే లక్షలాది మంది భక్తులతో నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. మొత్తంగా 3427 ఆలయాలు ఈ బోనాలకి ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఆలయాలన్నీ కూడా విద్యుత్ దీపాలతో, పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు, అందంగా అలంకరిస్తారు. అలాగే లక్షలాది మంది భక్తులు నగరానికి చాలామంది వస్తూ ఉంటారు. అదేవిధంగా వీరందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటారు. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వాలు కూడా అన్ని ఏర్పాట్లు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే ప్రధాన ఉత్సవాల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు బోనాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే తొలి బోనం అనేది మనం గోల్కొండ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ బోనం అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇక్కడిక్కడ ఈ ప్రాంతాల్లో మిగిలిన బోనాలన్నీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బోనాలన్నీ కంటిన్యూ అవుతాయి. జూలై 16న గోల్కొండ జగదాంబిక మహంకాళికి తొలి బోనాన్ని సమర్పిస్తారు. జూలై 20న బల్కంపేట ఎల్లమ్మ ఎదుర్కోలు ఉత్సవాలు నిర్వహిస్తారు. జూలై 21న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం చేస్తారు. జూలై 22న బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం చేస్తారు. అలాగే ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ప్రధాన బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఆగస్టు 3న రంగం, గజవాహన ఊరేగింపు, అలాగే ఆగస్టు 9న లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. ఆగస్టు 10న రాష్ట్ర ప్రభుత్వ అధికారిక బోనాలకు సెలవునైతే ప్రకటిస్తున్నారు. అంటే ఇది తెలంగాణకి ఈ 10th అంటే ఆగస్టు 10న తెలంగాణకి హాలిడే అనమాట. అంటే ఒక పబ్లిక్ హాలిడే లాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ హాలిడేని అధికారికంగా బోనాల సెలవు ప్రకటిస్తారు. ఆగస్టు 13న బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. ఓవరాల్గా ఇక్కడ జూలై 16న స్టార్ట్ అయిన ఈ బోనాలు ఈ ఆలయాల్లో ఈ కార్యక్రమాలన్నీ, ఈ ఘట్టాలన్నీ, ఈ పూజా కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఆగస్టు 13న బోనాల ఉత్సవాలు అయితే ముగుస్తూ ఉంటాయి. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి బోనాలు సికింద్రాబాద్లో ప్రధాన వేడుక. ఉజ్జయిని మహంకాళి బోనాలంటే చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి భక్తులు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఒక ప్రసిద్ధిగాంచిన ఉజ్జయిని మహంకాళి బోనాలంటే ప్రసిద్ధి చెందిన బోనాలుగా కూడా మనం అభివర్ణిస్తూ ఉంటాం. అయితే ఆగస్టు 2న
తెల్లవారుజామున 4 గంటలకు ఈ బోనాలు సమర్పిస్తారు. ఉదయం అంటే ఉదయం కాదు, తెల్లవారుజామున 4 గంటలకే ఇక్కడ బోనాలు అప్పటి నుంచి ఈ వేడుకలు కొనసాగుతాయి. అలాగే లక్షలాది మంది భక్తులు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఇంట్లో ఉన్న ఆడవారు ఆడపడుచులు అందరూ కూడా నీట్గా తెల్లవారుజామునే తలంటూ స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో మంచి మంచి పూలతో, రంగురంగుల పూలతో, అదేవిధంగా పూలతో అలంకరించేసి ఆ బోనాలన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఉదయం తెల్లవారుజామున 4 గంటల ఆ ప్రాంతంలో వారు ఆలయానికి బయలుదేరతారు. అలాగే మొక్కులు తీర్చుకొని భారీగా తరలి వస్తారు మొక్కులు తీర్చుకోవడానికి. ఆగస్టు 3న ఉదయం 8:30 రంగం కార్యక్రమం అంటే భవిష్యవాణి అని కూడా మనం అంటాం. ఈ రంగం కార్యక్రమం కానీ జరిగింది అనుకోండి, రాబోయే రోజుల్లో వర్షాలు ఎలా పడతాయి, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, యుద్ధ ప్రభావాలు రాష్ట్రం మీద ఎలా ఉంటాయి, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారా లేదా అనేది ఇక్కడ ఒక ఆవిడకి ఇక్కడ అమ్మవారు పూనిన తర్వాత రంగం అనేది ఆమె చెప్తూ ఉంటే అందులో ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది, అంటే భవిష్యవాణి అనేది మనకు వినిపిస్తుంది. ఇది చాలా ప్రసిద్ధిగాంచింది. అయితే ఉదయం 10:30 గజవాహన ఊరేగింపు. ఇక్కడ బోనాలు సమర్పించిన తర్వాత, తెల్లవారుజామున బోనాలు సమర్పించిన తర్వాత ఈ అమ్మవారికి ఈ రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాత గజవాహన ఊరేగింపు, అమ్మవారిని గజవాహనలో ఊరేగిస్తూ ఉంటారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక భద్రత, అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ. అంటే చాలామంది ఒకేసారి ఇక్కడ సికింద్రాబాద్ అంటేనే ఆల్మోస్ట్ అక్కడ రద్దీ ఏరియా, అలాంటి ఏరియాలో ఇలాంటి ఉత్సవాలు అది కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నప్పుడు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. లేకపోతే ఇతర సమస్యలు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. అలాగే బోనం అంటే ఏంటి? భక్తి సాంప్రదాయానికి ప్రతీక. చాలామందికి కొంతమంది ప్రవాస ఆంధ్రులు వస్తూ ఉంటారు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి వారికి బోనం అంటే ఏంటి అనేది కొంతవరకు తెలియదు. బోనం ఎత్తుకుంటారు, అమ్మవారికి ఇస్తారు, అదొక పండగలా చేస్తాము అని తెలుస్తుంది. కానీ దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి, దానిలో ఉన్న అర్థాలు ఏంటి అనేవి చాలామందికి తెలియదు. అసలు బోనం అంటే ఏంటి అనేది తెలియని వారి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. బోనం అంటే అమ్మవారికి సమర్పించే పవిత్రమైన నైవేద్యం. కొత్త మట్టి లేదా ఇతరి పాత్రలో బియ్యం, పాలు, బెల్లంతో ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అంటే కొత్త మట్టి పాత్ర అంటే భక్తి మనసులో ఉండాలి, కానీ అది మట్టి పాత్ర, ఇత్తడి పాత్ర, లేకపోతే వెండి పాత్ర అనేది దేవుళ్ళు చూడరు, దేవత చూడదు. కాబట్టి మనం ఎంత భక్తిగా ఆ ప్రసాదాన్ని తయారు చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ ముఖ్యం. అయితే కొత్త మట్టి పాత్ర కావచ్చు, వేరే పాత్ర ఏదైనా సరే, బియ్యం, పాలు, బెల్లంతో ప్రసాదాన్ని పొంగల్ అంటాం కదా, కాకపోతే కొంతమంది పొంగల్ అంటారు, లేకపోతే ఇక్కడ బోనం అంటారు. అంటే వారికి ఇక్కడ సాంప్రదాయాన్ని ప్రకారం ఈ ఐటమ్స్తో బియ్యం, పాలు, బెల్లంతో ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తారు. పాత్రకు పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరిస్తారు. ఆ పాత్ర చుట్టూ కూడా తాడుతో వేపాకులు ఇలా కట్టి నీట్గా మనకి ఏదైనా మంచి సాంప్రదాయానికి, శుభశకునాలకి మనం పసుపు కుంకుమ వాడుతూ ఉంటాం. అలాగే అత్యంత పవిత్రమైన దానికి మనం పసుపు కుంకుమ కూడా వాడుతూ ఉంటాం. కాబట్టి ఆ పాత్రకి పసుపు కుంకుమతో మనం డెకరేట్ చేస్తాము అనుకోవచ్చు. అంటే సాంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలతో అలంకరిస్తాము. మహిళలకు తలపై బోనం మోసుకుంటూ ఆలయానికి వెళ్ళడం ప్రత్యేకత. చీరలు, గాజులు, మంగళ వాయిద్యాలను అమ్మవారికి మంగళ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఈ బోనంతో పాటు చాలామంది మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, మొక్కుకుంటూ ఉంటారు. మాకు మంచి జరిగితే అమ్మ మీ దగ్గరికి వస్తాము, బోనం సమర్పిస్తాము. దానితో పాటు పసుపు, కుంకుమ, గాజులు కూడా, అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు అంటే ఇష్టం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం, అది అక్కడ సమర్పిస్తూ ఉంటారు. సో కుటుంబ శ్రేయస్సు కోసం కావచ్చు, సమాజ శ్రేయస్సు కోసం కావచ్చు, ఎవరైనా మొక్కుకోవచ్చు. మొక్కుకున్న ఆ మొక్కులు ఇక్కడ ఈ బోనాల సందర్భంగా ఆ మొక్కులను బోనం ఎత్తి ఆడపిల్లలు అయితే ఇలా తీర్చుకుంటారు. తల మీద ఇక్కడ మనం చూడొచ్చు, ఈ బోనం ఇలా పెట్టుకొని గాజులు, కొంతమంది చీరలు, అమ్మవారికి సారే, ఇలాంటివన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. అంటే మన స్తోమతకి తగ్గట్టు మనం ఏ విధంగా అయినా మనకు మొక్కులకు తగ్గట్టు ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించవచ్చు. అయితే పోతరాజు రంగంగట్టం బోనాలకు ప్రత్యేక ఆకర్షణ. పోతరాజును అమ్మవారి సోదరునిగా భావించే సాంప్రదాయం. పోతరాజు అంటే మనకి తెలిసిందే. ఈ పోతరాజుని అమ్మవారికి సోదరునిగా అక్కడ భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పసుపు కుంకుమతో అలంకరించిన డప్పు నడుమ ఉత్సాహభరితంగా నృత్యం చేయటం. అంటే పోతరాజు వేషధారణలో కావచ్చు, నృత్యాలు చేసుకుంటూ ఇక్కడ డప్పు శబ్దాలతో ఆనందాన్ని వారు వ్యక్తపరుస్తూ ఉంటారు. బోనాల ఊరేగింపుకు పోతరాజు ముందుండటం ప్రత్యేకంగా నిలుస్తుంది. అదేవిధంగా రంగుల అమ్మవారి వాహనం పొందిన
మహిళ భవిష్యవాణి వినిపించడం అంటే రంగంలో అమ్మవారికి ఆవాహనం పొందుతూ ఉంటారు. అంటే మనకి అమ్మవారు పూనింది అంటాము వాడుక భాషలో మనం చెప్పాలంటే ఆ అమ్మవారు పూనిన మహిళ ఎవరైతే ఉన్నారో వారు రంగం ఘట్టం అంటారు దాన్ని. అందులో భవిష్యవాణి వారు వినిపిస్తారు ఏం జరుగుతుంది అనేది. అమ్మవారి రూపంలో అలంకరించిన రాగి పాత్రను గంటగా ఊరేగించడం, ఉత్సవాల ముగింపులో ఘట నిమజ్జనం అనేది నిర్వహించడం కూడా ఇక్కడ ప్రధాన సాంప్రదాయాల్లో ఒక భాగంగా కనిపిస్తుంది. టోటల్గా ఇవన్నీ కూడా మనకి ఈ అమ్మవారి బోనాలకు సంబంధించి మనం చేసే కార్యక్రమాలు. అంటే ఆ విధంగా తెలియని వాళ్ళు ఆ విధంగా ఒక మట్టి పాత్ర కావచ్చు, లేకపోతే మనకి నచ్చిన పాత్ర కావచ్చు, దానిని తీసుకొని నీట్గా భక్తి శ్రద్ధలతో అన్నీ స్నానం చేసిన తర్వాత పసుపు కుంకుమతో వేపాకులతో అలంకరించి నైవేద్యాన్ని తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి ఆలయాల్లో దర్శనం ఇస్తూ ఉంటాయి. అయితే బోనాల చరిత్ర అండ్ ప్రభుత్వ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బోనాల చరిత్ర అంటే సాంప్రదాయం, సరికొత్త ఏర్పాట్లు ప్రభుత్వం కూడా చేస్తుంది. బోనాలు వచ్చాయంటే ప్రభుత్వం దానికి తగ్గ ఏర్పాట్లు ప్రతి ఏడాది చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ ఏర్పాట్లు చేస్తుంది. అందులో ముఖ్యంగా ఏమున్నాయో మనం చూద్దాం. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం 1813లో బోనాల సాంప్రదాయం ప్రారంభమైందని చెప్తూ ఉంటారు. 1813 నాటి నుంచి ఈ బోనాల సంస్కృతి తెలంగాణలో కొనసాగుతుంది. అంటే ఎంత పురాతనమైన పండుగ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తాజా శాసనాల ప్రకారం 1516 నాటికి బోనాలు రంగం ప్రస్తావన ఉంది. అంటే ఇప్పుడు కొన్ని కథనాల ప్రకారం 1813లో ఉన్నప్పటికీ కూడా కొన్నిటిని మనం చూసినట్లయితే శాసనాల ప్రకారం, శాసనాలు అంటే మనకి రాతి బండల మీద లిఖిస్తూ ఉంటారు కదా, ఆ శాసనాలు రాస్తూ ఉంటారు. అప్పట్లో రాజులు కావచ్చు, లేదా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన వారు కావచ్చు, శాసనాల మీద వారి పేర్లు లిఖిస్తూ ఉంటారంటారు కదా. ఆ శాసనాల ప్రకారం మనం కొన్ని చూసినట్లయితే 1516లో ఈ యొక్క కార్యక్రమం అంటే అక్కడే ఈ రంగం ప్రస్తావన అనేది అప్పట్లోనే ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. బోనాల చరిత్ర గతంలో భావించిన దానికంటే 3 శతాబ్దాల పురాతనంగా సూచిస్తూ ఉన్నారు. 2026 బోనాల కోసం ప్రభుత్వం 15.05 కోట్లు వెచ్చిస్తుంది. అక్కడ ఏర్పాట్లకు కావచ్చు, మిగిలిన అంశాలకు కావచ్చు, ప్రతిదీ సెక్యూరిటీకి పరంగా కావచ్చు 15.05 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేటాయిస్తుంది బోనాలకి. అలాగే క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 108 అంబులెన్స్లు, ప్రత్యేక బస్సులు, పార్కింగ్, విద్యుత్, అగ్నిమాపక, ట్రాఫిక్ భద్రతతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. టోటల్గా గుడికి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇటు క్యూ లైన్స్ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, అన్నప్రసాదాల పంపకాల దగ్గర నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, సెక్యూరిటీ పర్పసెస్, సీసీ కెమెరాస్ కావచ్చు, అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం కావచ్చు, వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం 15.05 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. సో ఏది ఏమైనా అతి త్వరలో బోనాలు స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఇప్పటికే ఆడపిల్లలు, తెలంగాణకు సంబంధించి మహిళలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా నిండుగా అలంకరించుకున్న అమ్మాయిలు, మహిళలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఈ పండుగను నిర్వహించుకుంటారు. అలాగే రంగం ఘట్టాలు కావచ్చు, ఇవన్నీ ఎంతో భక్తి శ్రద్ధతో మనం చూస్తాం. మరి రాబోయే రోజుల్లో రాబోయే ఈ బోనాలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఈ వేడుకలు నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్.